ఎమ్మెల్యే రాజా సింగ్ తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. ఎమ్మెల్యే రాజా సింగ్ కు నోటీసులు ఇచ్చే యోచనలో బీజేపీ ఉంది. పార్టీకి వ్యతిరేకంగా రాజా సింగ్ వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజా సింగ్ తీరుపై అధిష్టానానికి రాష్ట్ర బీజేపీ నివేదిక ఇవ్వనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, రాజా సింగ్ ఎప్పుడు పార్టీలో ఫైర్ బ్రాండే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమైతే ప్రత్యేకించి చెప్పక్కర్లా. రీసెంట్గా కూడా కవిత లేఖ గురించి మాట్లాడిన తీరు కావచ్చు, అట్ ద సేమ్ టైం కరీంనగర్ నుంచి ఒక నేత, కరీంనగర్ నుంచి ఒక టీం అంతా నా మీద మొత్తం ఉసుగొలుపుతోందని చేసిన వ్యాఖ్యలు కానీ ఎంత దుమారం రేపుతున్నాయో చూస్తాం. సో అసలు ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఏమైనా స్పందించారు? రాజా సింగ్ ఏమైనా స్పందించారో? ఒకవైపు పార్టీ అధిష్టానానికి కూడా నివేదిక ఇస్తున్నారని తెలుస్తోంది. ఏం జరిగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ నిత్యం కూడా రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నేతలపైన ఎప్పటికప్పుడు కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి నేతలపైన ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కింద శ్రేణి, ముఖ్యంగా పై నేతలంతా కూడా కింద రెండో కేటగిరీలో ఉన్నటువంటి నేతల్ని ఎవరిని కూడా ఎదగనివ్వడం లేదు. ముఖ్యంగా ఎవరికి కూడా పదవులు కానీ ఇతర కొన్ని కీలకమైనటువంటి ఏవి కూడా దక్కకుండా చేస్తున్నారంటూ చాలా ఘాటుగానే మొన్నటి వరకు కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కానీ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కి రాసినటువంటి లేఖకు సంబంధించినటువంటి అంశంలో అదే స్థాయిలో అదే ఘాటుగా మరొక్కసారి ఆమెకి మద్దతు తెలుపుతూ ఆమెకి మద్దతుగా కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ని చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడాన్ని నేను అడ్డుకున్నాను అనేటటువంటి వ్యాఖ్యల్ని ముఖ్యంగా కవిత చేయడం జరిగింది. దీనికి మద్దతుగా ప్రధానంగా ఆ రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. దాంట్లో ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు బీఆర్ఎస్ కన్నుసన్నల్లోనే పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఎవరికి టికెట్లు కేటాయించమని చెప్తే వారికే టికెట్లు కేటాయించారు అనేటటువంటి అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు దీంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి రోజులు ముఖ్యంగా పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తే మా నేతలంతా కూడా అమ్ముడిపోతారు బీజేపీకి, బీఆర్ఎస్కి. ముఖ్యంగా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎవరికి సీట్లు ఇవ్వమంటే వాళ్ళకే బీజేపీ సీట్లు ఇస్తుందనేటటువంటి సంచలనమైనటువంటి కామెంట్స్ని రాష్ట్ర నాయకత్వం పైన చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే అధిష్టానం చాలా సీరియస్ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు రాజా సింగ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలనేటటువంటి అంశాన్ని కూడా నేషనల్ బీజేపీ పార్టీ ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కవితకు సంబంధించినటువంటి అంశంలో రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా నోటీసులు జారీ చేయాలనేటటువంటి నిర్ణయానికి అధిష్టానం రావడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా క్రమశిక్షణ కమిటీ కూడా అలర్ట్ అయ్యింది. రాజా సింగ్కి నోటీసులు జారీ చేసి ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయడం జరిగింది, ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు వెనుకున్నటువంటి మర్మం ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒక నివేదిక తీసుకున్న తర్వాత రాజా సింగ్ పైన వేటు వేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా సస్పెండ్ చేసి మరొకసారి దాన్ని రీఓపెన్ చేసిన తర్వాత మరొకసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి మరొకసారి సస్పెండ్ చేస్తారా లేక ఏం చర్యలు తీసుకుంటారన్నది మాత్రం నోటీసులు ఇచ్చిన తర్వాత అధిష్టానం ఏం చేయబోతుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.